గైస్, ఈ వీడియో పూర్తిగా చూడండి. తెలుగు సూపర్ స్టార్, తెలుగు లేడీ సూపర్ స్టార్ అండ్ హిందీ నేషనల్ వైడ్గా చాలా పాపులారిటీ ఉన్న హిందీ అమితాబ్ బచ్చన్, లేడీ అమితాబ్ బచ్చన్గా పేరు పొందిన విజయశాంతి గారు. తిను చైల్డ్ ఆర్టిస్ట్గా హీరో రంగ ప్రవేశం చేశారు. దాని తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాలలో యాక్ట్ చేశారు. తెలుగులో అయితే అనేక హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. లైక్ గ్యాంగ్ లీడర్ కానీ, చిరంజీవి గారితో 22 సినిమాలు చేశారు. బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో ఇట్లా అనేక సినిమాలు చేశారు. హిందీలో కూడా తను పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేశారు. ఇక్కడ తమిళంలో కమల్ హాసన్ గారు, రజనీ గారితో యాక్ట్ చేశారు. తిను చేసిన కర్తవ్య అనే మూవీకి గాను తనకు ఉత్తమ జాతీయ నటి నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ తనకు వచ్చింది. విజయశాంతి గారు తన కెరీర్లో అనేక సినిమాలు చేశారు. అందులో చాలా లేడీ ఓరియంటెడ్ మూవీస్ అండ్ అన్నిటికీ ముఖ్యంగా పోలీస్ క్యారెక్టర్స్ ఒక 20 పైగా సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్ చేసింది. కర్తవ్యం కూడా ఒక పోలీస్ క్యారెక్టర్కి సంబంధించిన మూవీ. చాలా ఇన్స్పిరేషన్స్ మూవీస్, చాలా రాజకీయాలకు సంబంధించిన, దేశభక్తికి సంబంధించిన మూవీస్ అనేక చేశారు. సో విజయశాంతి గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఇండియన్ సినిమా అండ్ ఇన్ తెలుగు సినిమా ఆల్సో. అందుకోసానికి గాను తనకు ఒక జాతీయ అవార్డు కూడా వచ్చింది. తనకు అనేక పురస్కారాలు వచ్చాయి. ఇది విజయశాంతి గారికి సంబంధించిన సినీ జీవితం, సీనియర్ కెరీర్. ఇప్పుడు విజయశాంతి గారికి సంబంధించిన రాజకీయ ప్రస్తావన. విజయశాంతి గారు 1998లో రాజకీయాల్లో పాలిటిక్స్లో అడుగుపెట్టారు. తాను జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పటి ఉప ప్రధానమంత్రి అయిన ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో తను రథయాత్రలో పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు. అండ్ విజయశాంతి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ క్యాంపెయిన్ కూడా చేశారు. రథయాత్రలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా క్యాంపు చేశారు. తనకున్న ఆ నేషనల్ హీరోయిన్ ఇమేజ్ అనేది చాలా ఉపయోగపడింది. ఇలాగ విజయశాంతి గారు బీజేపీ పార్టీ తరపున అనేక కార్యక్రమాలు చేశారు. కానీ ఎప్పుడు తను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల విజయశాంతి గారు బీజేపీ నుంచి బయటకు వచ్చి తల్లి తెలంగాణ ఒక పార్టీ స్థాపించారు. తల్లి తెలంగాణ పార్టీకి ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. ఈ పార్టీని విజయశాంతి గారు 2006 ఆ టైంలో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఈ కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీ అయిన ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అయిన పార్టీలో విలీనం చేశారు. దాని తర్వాత 2009లో విజయశాంతి గారు లోక్సభ స్థానానికి, మెదక్ లోక్సభ స్థానానికి పోటీ చేశారు. మెదక్ లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నారు. దాని తర్వాత 2009 నుంచి 2014 వరకు జరిగిన ఆ తెలంగాణ ఉద్యమంలో, పీక్ తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి గారు అనేక సార్లు పాల్గొన్నారు. అనేక ఇంటెన్స్ ఉద్యమంలో పాల్గొన్నారు. అండ్ విజయశాంతి గారు మెదక్ లోకసభ సభ్యులుగా అంటే ఎంపీగా ఉన్నప్పుడే మనకు తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చింది. అప్పుడు 2019లో సిడబ్ల్యూసీలో కాంగ్రెస్ తీర్మానం చేయడం కానీ ఇవన్నీ అదే టైంలో జరిగాయి. అండ్ కేసీఆర్ గారు, విజయశాంతి గారు ఇద్దరే లోక్సభ సభ్యులుగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు లోక్సభ సభ్యులు ఎంపీలో ఉన్నప్పుడే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సో దిస్ ఈజ్ యాజ్ ఆఫ్ 2014. అప్పుడు 2014లో విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, శాసనసభ్యురాలుగా. కానీ తను గెలవలేదు. ఆ తర్వాత తను చాలా కాలం వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మళ్ళీ విజయశాంతి గారు 2020వ సంవత్సరంలో ఆఫ్టర్ లాంగ్ టైం సరిలేరు నీకు ఎవరైనా ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమా దర్శకుడు అనిల్ రావుపూడి గారి కోరిక మేరకు ఆ సినిమాలో విజయశాంతి గారు యాక్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ తను బీజేపీ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీలో కొంతకాలం ఉన్నారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తను కాంగ్రెస్ పార్టీలో చేరారు. తను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. కానీ తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తారని హామీ ఇచ్చారని తెలిసింది. సో ప్రస్తుతం ఇప్పుడు జరిగిన ఈ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపులో తనకు ఎమ్మెల్సీ స్థానం అనేది వచ్చింది. విజయశాంతి గారు తెలంగాణ ప్రాంత జనాలు ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన ఉమెన్. సో తనకి ఎమ్మెల్సీ రావడం అనేది చాలామంది కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. కానీ కొంతమంది విజయశాంతి గారికి ఎమ్మెల్సీ రావడం వల్ల ఆశ్చర్యపోయామనేది, తనకు అసలు ఎమ్మెల్సీ వస్తుందని ఊహించలేదని చెప్తున్నారు. సో ఇలా ఆల్ ఆఫ్ సడన్గా తనకి ఎమ్మెల్సీ ప్రకటించడం అనేది చాలామందిని ఆశ్చర్యగురి చేసింది. సో కేంద్ర ప్రభుత్వం తనకిచ్చిన హామీ మేరకు తనకి ఎమ్మెల్సీ అనే సీట్ అని ఇచ్చారు. ఇప్పుడు తను ఎమ్మెల్సీ కాబోతుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం తను 2019 తర్వాత మళ్ళీ ఒకసారి ఒక ప్రజాప్రతినిధిగా రిప్రజెంట్ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే తను రాబోయే తెలంగాణ
శాసనసభలో తెలంగాణ క్యాబినెట్లో తన మంత్రిగా కాబోతుందని అంటున్నారు. అందులో ముఖ్యంగా హోంశాఖ మంత్రి తనకేస్తారని గట్టిగా ప్రచారం జరుగుతుంది. చాలామంది భావిస్తున్నారు. అందుకే తనకి ఎమ్మెల్సీ ఇచ్చారని చాలామంది భావిస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్థానాలలో ఎమ్మెల్యే స్థానాలలో 15% ఎమ్మెల్యేలకి మంత్రులు ఇవ్వాలి. అంటే తెలంగాణలో 119 శాసనసభ్యులు ఉన్నారు ఎమ్మెల్యేలు. అందులో 15% అంటే 18 మంది ఎమ్మెల్యేలకు 18 మెంబర్స్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలి. క్యాబినెట్ ఉండాలి 18 మెంబర్స్తో. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో 12 మంది మంత్రులు అన్నారు. సో ఇంకా 6గురికి స్థానం ఉంది. విజయశాంతి గారిని కూడా ఆ 6గురిలో ఒక మంత్రిగా తీసుకుంటారని బాగా ప్రచారం జరుగుతుంది. సో తను మంత్రి అవుతుందో కాలో వేచి చూడాలి. అండ్ విజయశాంతి గారు గతంలో అనేక సినిమాల్లో యాక్ట్ చేశారు. తనకు జాతీయ పరంగా నేషనల్ వైడ్గా తెలుగులో కూడా మంచి గుర్తింది. కానీ తను ఎంపీగా చేశారు, కానీ ఎప్పుడు ఎలాంటి మంత్రి పదవి చేయలేదు. ప్రస్తుతం ఇప్పుడు తనకు మంత్రి పదవి వస్తే ఫస్ట్ టైం తనకు మంత్రి పదవి రాబోతుందనిగా చెప్పుకోవచ్చు. అండ్ విజయశాంతి గారు తెలంగాణ బ్యాక్గ్రౌండ్కి చెందిన వ్యక్తి కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలక భూమిక పోషించబడి తనకు మంత్రి పదవి వస్తుందని చాలామంది భావిస్తున్నారు. సో విజయశాంతి గారు గతంలో అనేక పోలీస్ బ్యాక్గ్రౌండ్ అనే సినిమాలు చేశారు కాబట్టి, లేడీ పోలీస్గా చేశారు కాబట్టి పోలీసులు విభాగానికి చెందిన హోంశాఖ తనకు వస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఒకవేళ అలా వస్తే తను ఎలా డీల్ చేస్తారు హోంశాఖ మంత్రిని చూడాలి. సో దిస్ ఈస్ వీడియో రిగార్డింగ్ తెలంగాణ పాలిటిక్స్ అండ్ విజయశాంతి గారికి మంత్రి పదవి వస్తుందా అనే సంబంధించి తెలంగాణ మంత్రివర్గం ఎక్స్పాండ్ గురించి. దిస్ ఈజ్ మై అనాలిసిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ like to this video and subscribe to my channel and share this video to everyone. Thanks for watching this video. Thanks so much.